తలంపు మరి ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ అంటే ప్రపంచం కోసం మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఈ యొక్క ప్రార్థన ప్రోగ్రాలు కూడా మరి ప్రార్థనతోనే అన్నీ చేయించగలమండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే ప్రార్థన. మనం నిజంగా మరి మనం జీవంతో మరి మనం ప్రాణంతో ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. మరి మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఎక్కడ కూడా వృధా పోదండి. మరి మనందరం ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఈ యొక్క ప్రార్థన మనం నిత్యము విసుగుగా అలయక మరి ప్రార్థన చేస్తూ ఆయన విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు గారిని మనం చేస్తూ మరి ఒక పల్లవి చరణం పాడుతున్నాం. ప్రార్థన చేయించలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయం ఉన్నదా, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనలో చేరలేని లోతు ఉన్నదా, ఊపిరిని నిలిపింది హాగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే, రాజుని మార్చింది ఎస్తేరు ప్రార్థనే, గాయములను మార్పింది హన్నా ప్రార్థనే, గాయములను మార్పింది హన్నా ప్రార్థనే, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా సిరి, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయం ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయం ఉన్నదా, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి, ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా గురి. మహాపరిశుద్ధుడు దేవ, సరస్వతి పుత్ర శరీరానికి వందనాలు. అవును ప్రభువా, ప్రార్థనలో శక్తి ఉంది ప్రభువా. అయ్యా, ఎంత కఠినమైన హృదయాన్ని మార్పించేటువంటి శక్తి మీ యొక్క ప్రార్థనకు ఉంది ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఆనాడు హన్నా చేసిన ప్రార్థన అయ్యా, తండ్రి గర్భఫలం అనుగ్రహించినందుకు నీకే స్తోత్రములు నాయనా. సమయాన్ని ప్రభువా నీకు సమర్పించుకుంది ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా, ఇక్కడ ఎవరైతే నా తండ్రి ప్రభువా అయ్యా బిడ్డలకి బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. వారికి వందనాలు. అన్నా కలిగినటువంటి హృదయాన్ని ప్రభువా, అన్నా కలిగినటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి అయ్యా ఇది తండ్రి వారికి నా తండ్రి బిడ్డలు అనుగ్రహించినందుకే నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నామమున నా తండ్రి అయ్యా గర్భఫలం అనుగ్రహించినందుకే నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు. యేసయ్యా, వారితో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి అయ్యా. నేను విశ్వాసం కలిగి అయ్యా ఎక్కడ కూడా నా తండ్రి విశ్వక అనేక ప్రార్థన చేసేవారిగా దయచేసి ప్రార్థిస్తున్నాను. దేవునికి వందనాలు. మూడు చెప్పండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి వెళ్ళవచ్చిన వారి ప్రయాణంతో ఉండండి, సహాయం చేయండి. ఏ ఒక్క బిడ్డ తండ్రి ప్రభా అనాలోచనగా లేకున్నట్లుగా నీ యొక్క వాక్యం చేత బలపరిచి స్థిరపరిచి తండ్రి యేసు గురించి పరిచయం ప్రభా నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని. మూడు చెప్పండి, దీవించండి. ఇక పరిచయం
తండ్రి సాధించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీరు దీవించమని అయ్యా ఈ యొక్క ప్రార్థన ఆలోచించి జవాబులు దయచేసి మా మనవులనే పొందుకుని మీ ఆశీర్వాదం మమ్మల్ని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించారు వినిపించున్నామని ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనమందరం ప్రార్థనలో దేవునికి సమీపంగా ఉంటూ దేవుని ద్వారా మేలును అనుభవించినట్లు ఆయన కృప సదా ఈ పరిచర్యకు చేరువచ్చిన అందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. Okay, out of things. ఆ కవర్లన్నీ రాసుకొని వచ్చి చైతన్య బ్రదర్కి ఇస్తే వర్క్ చేసుకుంటారు. ప్రార్థన అవసరత ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసింది క్రీస్తు కాంతిరేఖ జ్ఞాపకార్థం వారి బాబాయ్ డానియల్ గారు, రాజకుమారి గారు భోజనాలు ఏర్పాటు చేశారు. రామలింగను కూడా తీసుకుని అందరూ సంతోషంగా వెళ్ళాలని ప్రార్థన అవసరం వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే అన్న వారి వరకు ప్రార్థన చేస్తారు.